ప్రధాని మోదీ మే 2న రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3 గంటల 20 నిమిషాలకు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి సుమారు 1.2 కిలోమీటర్ల పొడవున రోడ్ షో నిర్వహిస్తారు. 3 గంటల 35 నిమిషాలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఇక 3 గంటల 45 నిమిషాలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సాయంత్రం 5 గంటలకు ప్రధాని తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరుతారు. రైట్, ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించి పలు కార్యక్రమాలను పునః ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రధాని మోదీ పర్యటనకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే భద్రతా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలోని మోడీకి సంబంధించిన షెడ్యూల్ కూడా బయటికి రావడం జరిగింది. మోడీ ఏ సమయానికి విజయవాడకి వస్తున్నారు, అక్కడి నుంచి అమరావతికి ఏ సమయంలో వెళ్ళబోతున్నారో, ఆ తర్వాత రోడ్ షోతో పాటు సభలో ఎంతవరకు ప్రధాని పాల్గొబోతున్నారు అనే దానిపై కూడా క్లారిటీ రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మోడీ షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. మే 2వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలోని మధ్యాహ్నం 3 గంటల సమయంలోని ఆయన గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన అమరావతి బయలుదేరుతారు. అమరావతిలోని ప్రధానంగా ప్రస్తుతం ఉన్న వెలగపూడి సచివాలయం ఎదురుగా ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన ప్రధాని మోడీ అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు రోడ్ షోలో పాల్గొంటారు. దాదాపు 1.5 కిలోమీటర్ వరకు కూడా ఈ రోడ్ షో ఉండబోతుంది. 3 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు కూడా ఈ రోడ్ షోలోని ప్రధాని మోడీ పాల్గొంటారు. అయితే ఆ తర్వాత 3 గంటల 45 నిమిషాలకి ఆయన సభా ప్రాంగణంలోకి చేరుకుని అక్కడ సభలో దాదాపు గంట పాటు మోడీ ఉండబోతున్నారు. ఈ సభలోని ప్రత్యేకంగా ఆయన ప్రసంగించబోతున్నారు. అయితే మోడీ అమరావతికి వస్తున్న నేపథ్యంలోని శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుంది. ఇప్పటికే వెలగపూడి సచివాలయంలో వెనకాల ఉన్న దాదాపు 100 ఎకరాల్లోని ప్రధాని సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా అధికార యంత్రాంగం మొత్తం కూడా మోడీ సభను సక్సెస్ చేసే దానిపై కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే మోడీ ఈ సభలోని పలు కీలకమైన ప్రసంగాలు చేయడంతో పాటు మరోపక్క అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆయన ప్రారంభిస్తారు. దాంతోపాటు రాష్ట్రంలోని దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన ఇదే వేదిక నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే మోడీ అమరావతికి వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలోని 2014-19 మధ్యలోని 2015లోని అప్పట్లోని తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు రాష్ట్రంలోని అమరావతి నిర్మాణ పనులకు మోడీ ఉద్దండరాయపాలెంలోని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారటంతో పూర్తిగా గత 5 సంవత్సరాల పాటు నిర్మాణ పనులు ఎక్కడా ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీ కలయికతోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరోసారి అమరావతి పనులు పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలోని మోడీ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అంశాల మీద మాట్లాడబోతున్నారు, ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు అనే దానిపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు అమరావతి రైతులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తాము భూములు ఇచ్చి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతున్నా సరే తమకిచ్చిన లేఅవుట్లు కావచ్చు, తమ అమరావతి రాజధానికి ఇచ్చిన భూముల్లో కావచ్చు ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం వరాల జల్లుపు కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ కావచ్చు, దాంతోపాటు ఏషియా బ్యాంక్ కావచ్చు, ఈ 2 బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చే దిశగా కూడా కేంద్రం పూర్తిగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి సంబంధించి మరింత నిధులు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోని ఎలాంటి హామీలను మోడీ ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా అమరావతి రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అమరావతికి
మోడీ రాకపై అమరావతి రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల పాటు అమరావతి కోసం పోరాటం చేసిన రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్యాలరీ ద్వారా నేరుగా కొంతమంది రైతులను కూడా మోడీ కలిసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా దాంతోపాటు మోడీ అమరావతికి వస్తున్న నేపథ్యంలోని ప్రత్యేకంగా భద్రత మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. మోడీ సభా ప్రాంగణం మొత్తం కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర బలగాలన్నీ కూడా పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. అణువణువుగా పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులే కాకుండా కేంద్ర బలగాలు కూడా వస్తున్న నేపథ్యంలోని మెటల్ డిటెక్టర్తోనే పూర్తిగా అణువణువుని కూడా పరీక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా దాంతోపాటు మోడీ వస్తున్న నేపథ్యంలోని ప్రధాని మోడీ సభ వద్దకు రాగానే ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లోని అమరావతికి సంబంధించి చరిత్రతో కాబట్టి తెలుగు ప్రజలకు సంబంధించిన సంస్కృతికి సంప్రదాయాలు ఉట్టిపడే దిశగా కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ప్రధాని మోడీకి సంబంధించి రెండోసారి అమరావతి రానుండటం, అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఫుల్ సక్సెస్ చేసే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని మోడీకి సంబంధించిన అమరావతి షెడ్యూల్ ఫైనల్ అయింది. మొత్తం 2.5 గంటల పాటు ఆయన అమరావతిలో ఉండబోతున్నారు. మే 2వ తారీఖు 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఎలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 20 నిమిషాల పాటు రోడ్ షో ఉండబోతుంది. ఈ రోడ్ షో ప్రత్యేకంగా అమరావతి రైతులతో పాటు ప్రజలందరూ కూడా పాల్గొబోతున్నారు. దాదాపు 1,00,000 మంది ప్రజలతోని రోడ్డుకి ఇరువైపులా అమరావతికి వస్తున్న మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. ఈ రోడ్ షో తర్వాత ఆయన సభా ప్రాంగణానికి చేరుకుని దాదాపు సభలో గంట పాటు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే ఆయన ప్రత్యేక ఎలిప్యాడ్లోని అమరావతి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతుంది. అంటే ఓవరాల్గా మోడీకి సంబంధించిన సభ దాంతోపాటు కార్యక్రమాలు 2.5 గంటల పాటు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం బయటికి రావడం జరిగింది.